బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వికారాబాద్ జిల్లాలో ఫేక్ కరెన్సీ కలకలం సృష్టిస్తోంది. ఫేక్ కరెన్సీతో చలామణి అవుతున్నాడు తాండూరుకు చెందిన చంద్రప్ప దగ్గర నుండి సుమారు 45,000 రూపాయల ఫేక్ కరెన్సీ లభ్యమైనట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే విషయంపై అదుపులోనికి తీసుకున్నారు పోలీసులు. గతంలోనూ ఫేక్ కరెన్సీని చలామణి చేశారు చంద్రప్ప. ఇక ఫేక్ కరెన్సీ వ్యవహారంలో చంద్రప్పను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. కృష్ణ, చెప్పండి. జమీమా, ఏదైతే తాండూరు పట్టణంలోని మార్కండేయ కాలనీకి చెందిన చంద్రప్ప అనే ఒక అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారణ చేసిన తర్వాత తన వద్ద దాదాపు 45,000 ఫేక్ కరెన్సీని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ చంద్రప్ప గతంలో కూడా ఈ ఫేక్ కరెన్సీ చేస్తూ పట్టుబడి పోలీసులకు పట్టుబడ్డాడు. ఆ తర్వాత తను జైలుకు కూడా వెళ్లి రావడం కూడా జరిగింది. అయితే గత 4 రోజుల నుంచి పోలీసులకు అందిన సమాచారం మేరకు పోలీసులు అతని ఇంటి వద్ద అతను ఎటువైపు వెళ్తున్నాడు అక్కడంతా కూడా మఫ్టీలో మాటు వేసి ఆ తర్వాత అతన్ని అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. ఈ 2020లో కరోనా వచ్చిన తర్వాత అతనికి ఆర్థికంగా కొంత ఇబ్బందులు తలెత్తే, దీంతో అతను ఈ ఫేక్ కరెన్సీ తయారు చేసి మార్కెట్ లో చెల్లామణి చేస్తే డబ్బు సంపాదించవచ్చు అని చెప్పేసి దాంతో ఈ నకిలీ నోట్లు తయారు చేసే పనిగా పెట్టుకున్నాడు. అయితే ప్రతిరోజు ఫేక్ కరెన్సీ తయారైన తర్వాత హైదరాబాద్ కు వెళ్లి అక్కడికి ఒక టాక్సీ ప్రైవేట్ క్యాబ్ మాట్లాడుకుని హైదరాబాద్ కు రావడం, సిటీకి వచ్చి ఆ తర్వాత తెల్లవారుజామున తాండూరుకి తిరిగి రావడం జరుగుతుంది. సో పోలీసులు హైదరాబాద్ లో ఇక్కడ ఏదైతే చెల్లామణి చేసే ముట్లతో చంద్రప్ప చేతులు కలిపి పెద్ద ఎత్తున ఈ నకిలీ నోట్ల మార్పిడి చేసి ఉండవచ్చు అని చెప్పేసి పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం చంద్రప్పని అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. రైట్ కృష్ణ, అసలు ఈ చంద్రప్ప అనే వ్యక్తి వృత్తిపరంగా ఏ విధమైన ఉద్యోగం చేస్తాడు? గతంలో కూడా ఫేక్ కరెన్సీ చలామణి చేసినట్లుగా తెలుస్తోంది. అంటే ఈయనకి అప్పుడే పోలీసులు కేసు ఫైల్ చేశారా, లేదంటే ఈ విషయాలన్నీ ఇప్పుడు వెలుగులోనికి వచ్చాయా? వాస్తవానికి జమీమా ఇతను తాండూరు పట్టణంలో ఈ ఉల్లిగడ్డ వ్యాపారం అనేది చేసేవాడు. అయితే అందులో అంత పెద్దగా కలిసి రాకపోవడం, ఆ తర్వాత 2020లో కరోనా వచ్చిన తర్వాత వ్యాపారం పూర్తిగా దెబ్బతినిపోయి ఆర్థిక నష్టాల్లోకి బాగా కూరుకుపోయాడు. దీంతో అటు చేసిన అప్పులు వారు తిరిగి డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేయడంతో ఎలా తీర్చాలో తెలియక ఇక ఈ నకిలీ నోట్లు తయారు చేసే పనిగా పెట్టుకున్నాడు. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే అతను అరెస్ట్ కావడం, ఆ తర్వాత జైలుకు వెళ్ళడం, ఆ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా కొద్ది రోజుల పాటు మారినట్లుగా అందరినీ నమ్మించి ఆ తర్వాత గుట్టు చప్పుడు కాకుండా మళ్ళీ తిరిగి ఫేక్ కరెన్సీ తయారు చేసి చెల్లామని చేస్తున్నట్లుగా పోలీసులు ఈ అనుమానం వచ్చింది. ఇందులో భాగంగానే జైలు నుంచి వచ్చిన తర్వాత అతను ఏం చేస్తున్నాడు ఏంటి అని ఆరా తీశారు. 4 రోజులుగా అతని కార్యకలాపాలపైన నిఘా పెట్టిన పోలీసులు ఎట్టకేలకు అతన్ని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టడం జరుగుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కృష్ణ.